హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య నాలెడ్జ్ హబ్. ఈరోజు మన టాపిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్. ప్రొకారియోటిక్ కణం యొక్క ప్రయోజనాలు చెప్పుకుందాం. మొదటిది సింపుల్ స్ట్రక్చర్. ఇది సరళమైన నిర్మాణం కలిగి ఉంటుంది మరియు ట్రూ న్యూక్లియస్ ఉండదు, అంటే దీనిలో నిజమైన కేంద్రకం ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఇది జీవక్రియలు సులభంగా జరుపుకుంటాయి. ఇందులో సెకండ్ది ఫాస్ట్ రీప్రొడక్షన్. ఇవి ఎంత ఫాస్ట్గా రీప్రొడక్షన్ జరుపుతాయంటే కొన్ని గంటల్లో లక్షల సంఖ్యలో కణాలు పుడతాయి. అది ఎలా అంటే బైనరీ ఫిజన్, అంటే ద్విఖండనం ద్వారా చాలా వేగంగా జరుపుతాయి. దానివల్లనే జనాభా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ శక్తి వల్ల మనకు పెరుగు, మందులు ఇంకా ఎన్నో ఉపయోగాలు లభిస్తున్నాయి. అయితే మనకు పెరుగు ఎలా వస్తుందంటే లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా వేగంగా పెరిగి పెరుగు, చీజ్ తయారీలో మనకి సహాయపడతాయి. థర్డ్ వన్, లెస్ ఎనర్జీ రిక్వైర్మెంట్. తక్కువ శక్తి అవసరం. అది ఎలా అంటే ఈ కణాల్లో సంక్లిష్టమైన అవయవాలు ఉండవు. అవి ఏంటంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇలాంటి మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ ఏవి ఉండవు. అందుకే ఇవి జీవించడానికి చాలా సులభం మరియు పనులు జరుపుకోవడానికి తక్కువ శక్తి అవసరం. ఫోర్త్ వన్, అడాప్టబిలిటీ, అనుకూలత. ఈ కణాలు వేడి నీటి ఊటలు, ఉప్పు సరస్సులు, ఇంకా లోతైన సముద్రాలు వంటి కఠిన పరిస్థితుల్లో కూడా జీవించగలవు. ఫిఫ్త్ వన్, న్యూట్రియంట్ రీసైక్లింగ్, అంటే అనేక బ్యాక్టీరియా మృతజీవులను విచ్ఛిన్నం చేసి పోషకాలను తిరిగి పర్యావరణ చక్రంలోకి తీసుకువస్తాయి. సిక్స్త్ వన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అంటే బ్యాక్టీరియా త్వరగా పెరిగి నేలలో నైట్రోజన్ పెంచి పంటల దిగుబడిని మెరుగుపరుస్తాయి. ఈ ప్రొకారియోటిక్ సెల్స్ ఇండస్ట్రియల్ యూజెస్లో కూడా ఉపయోగపడతాయి. అవి ఎలా అంటే మనకి మందులు, పెరుగు, చీజ్, యాంటీబయోటిక్స్ మరియు బయోటెక్నాలజీ ఇవన్నీ ఉత్పత్తుల తయారీలో ఈ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. ఎయిత్ వన్, ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్, అంటే బ్యాక్టీరియా వేగంగా పెరిగి చెత్త, మృతజీవ పదార్థాలను విచ్ఛిన్నం చేసి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఇంతేకాకుండా ఇవి వేగంగా ప్రజననం చేయడం వల్ల శాస్త్రవేత్తలు జెనెటిక్ అండ్ బయోటిక్ పరిశోధనలు త్వరగా చేయగలుగుతున్నారు. దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.